హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు చిన్న మాట. ఇప్పుడు ప్రతి ఛానల్లో, టీవీల్లో ఒక తల్లి కన్న పిల్లల్ని దారుణంగా నరికి చంపింది అన్న మాట చూస్తుంటేనే ఎంతో బాధాకరంగా, తల్లి అనే దానికి విలువ లేకుండా పోయింది. కాకపోతే తను ఎందుకు అలా చంపింది అంటే, తన మానసిక ఒత్తిడి ప్రభావం ఎంత ఉంటే అలా చేసిందో అనేది కూడా మనం ఆలోచించాలి. తన ఆరోగ్యం బాగలేనప్పుడు తను ఎందుకు బాగోట్లేదు, అలా ఎందుకుంటుంది, ఒక్కోసారి పిల్లలకి ఎందుకు అలా కొడుతుంది అనేది మనం అబ్జర్వ్ చేసుకొని పెద్దవాళ్ళమై ఉండి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళ మెంటాలిటీని గ్రహిస్తూ మనం చూసుకుంటే కొంతవరకు తను ఏందనేది మనకు అర్థమవుతుంది. అమ్మాయి ఉంది, అందరూ ఉన్నారు, ఆమె అలా చేస్తుంది ఇలా చేస్తారు అంటారు, కానీ తను ఎందువల్ల అలా చేస్తుంది, ఆమె ఎందుకు అలా క్రూరంగా చంపింది, ఆ పరిస్థితి తనకెందుకు వచ్చేది అనేది ఎవరు ఆలోచించరు. అదేదో కుటుంబ సభ్యులు తల్లిదండ్రి దగ్గరుండి హాస్పిటల్ తీసుకెళ్ళి సైకాలజీ డాక్టర్ ఇచ్చిన సలహాల మేరకు ఆమెకు ట్రీట్మెంట్ ఇప్పిస్తే ఏ కన్న తల్లి తన పిల్లల్ని అంత దారుణంగా చంపుతుంది చెప్పండి. అదేదో తన మైండ్కి బలమైన మానసిక ఒత్తిడి ప్రభావం వల్లే ఆ తల్లి అలా చేసిందేమో, కానీ కావాలని ఏ తల్లి పిల్లలకి అలా నరకదండి. నా అనుభవంతో నాకు తెలిసిన సలహా మాట అయితే ఇదండి. నేనైతే ఇలా చెప్పగలుగుతాను. నాకు తెలిసింది ఇది. కాకపోతే చిన్న పిల్లలు పాపం ఏం తెలుసు వాళ్ళకి, అమ్మ చంపుతుంది ఎందుకనేది కూడా వాళ్ళకి తెలియని పరిస్థితుల్లో ఆ పిల్లలు అలా అయిపోయారు. ఆమె అలా ఎందుకు చంపిందో ఆమెకే తెలియని పరిస్థితి, ఆమె కూడా చనిపోయింది.